ప్రభుత్వం వైఖరి నశించాలి, ప్రభుత్వం వైఖరి దాఖలు చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ పై కౌంటర్ హైకోర్టులో వెంటనే. సిగ్గు పేద విద్యార్థుల కోసమే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయడము. సిగ్గు పేద విద్యార్థుల కోసమే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం ఎత్తివేయడము. ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఖబర్దార్ మోనిస ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఖబర్దార్ విద్యార్థి ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నమస్తే. గెలుశేఖర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉస్మానియా యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నటువంటి స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 13 సంవత్సరాలు అవుతున్నది. ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపుగా 1200 మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని మనందరం కూడా తెచ్చుకున్నాం. ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ వస్తే మనందరి జీవితాలు మారుతాయి, మన బ్రతుకులు మారుతాయి, మన ఉద్యోగాలు మనకే వస్తాయి అని చెప్పేసి మనందరం కూడా అప్పుడు అనుకున్నాం. కానీ ఇప్పుడు చూసుకుంటే ఏమైతే ఉన్నది, గత ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ఏ విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసిందో, ఏ విధంగా ఈ యొక్క విద్యా వ్యవస్థను నాశనం చేసిందో మనందరూ కూడా తెలుసు. ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ చెయ్యని ఒక అభివృద్ధిని కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేదని చెప్పేసి మనందరం కూడా నమ్మి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనందరం కూడా గద్దె మీదకి ఎక్కించినాం. ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నదంటే, ఈ రాష్ట్రంలోని పేద బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకున్నటువంటి విద్యార్థులకి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ని పథకాన్ని దూరం చేసే అంశంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క చర్చలు ఈ యొక్క వైఖరి మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా అది కాకుండా ఏదైతే గౌరవ హైకోర్టు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈ యొక్క స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పథకంపై మీరందరూ కూడా కౌంటర్ దాఖలాలు చేయమని చెప్పేసి పదే అడిగినప్పటికీ ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే దున్నపోతు మీద వాడబడితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరించిన కారణంగా ఈ యొక్క గౌరవ హైకోర్టు విద్యార్థుల దగ్గర నుంచి వెళ్ళి ఈ యొక్క స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ని మీరందరూ కూడా కలెక్ట్ చేసుకోమని చెప్పేసి గౌరవ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనికోసమైనా మనం ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నది, దీనికోసమైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసింది. మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఏం చెప్తాడు, ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసిండు. వచ్చి దాదాపుగా 4 నెలలు అవుతున్నది. ఇప్పటికి కూడా ఏ యొక్క యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేక యూనివర్సిటీలు అన్నీ కూడా గొల్లుమని ఏడుస్తూ ఉన్నాయి. ఏ విధంగా ఒక ఆడ తల్లి పిల్లలు లేకుంటే ఎలాంటి బాధ ఉంటుందో ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. మనందరం కూడా దీన్ని బయటికి తీసుకొని పోవాలి. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అంటే చిన్న ముచ్చట కాదు. దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఈ యొక్క చదువుకుంటూ ఉన్నారు. అందరూ కూడా ఈ యొక్క పథకాన్ని తీసివేసే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. కాబట్టి మనందరం కూడా ఏదైతే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం తెలంగాణ వ్యాప్తంగా ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఏ విధంగా అయితే ఉద్యమం చేసినామో అదే విధంగా మనం కూడా ఈ స్కాలర్షిప్ మన యొక్క హక్కు కోసం మనందరం కూడా పోరాడాలి, మనందరం కూడా ముందుకు రావాలి, ఈ యొక్క గవర్నమెంట్ గద్దె దింపాలి. తెలంగాణ ఏంటి స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ అంటే ఒక చిన్న ముచ్చట కాదు, మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ వేదిక మీ అందరికి నీకు చెప్తా ఉన్నాం, మాకు రావాల్సినటువంటి స్కాలర్షిప్ ఫీజు మాకు ఇవ్వకుండా మాకు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ కాదు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలలో ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేయకుంటే
నిన్ను నీ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, నిన్ను నీ ప్రభుత్వాన్ని అట్టపాదాలని దొక్కుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో. ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటే నాణ్యమైన విద్య ఉద్యోగాలంతా అని చెప్పేసి ఉస్మానియా కేంద్రంగా విద్యార్థులు కొట్లాడి సాధించినటువంటి తెలంగాణలో ఈరోజు అదే ఉస్మానియా యూనివర్సిటీలో పేద మధ్యతరగతి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ రాక డబ్బులు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 100 ఏళ్ల యూనివర్సిటీ, ప్రభుత్వ యూనివర్సిటీ అని గొప్పలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వ యూనివర్సిటీలో మా సర్టిఫికేట్లు మాకు రావాలంటే మేము డబ్బులు కట్టాలనే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీలో నెలకొంది. మాకు తినేటువంటి తిండి మెస్సు బకాయిలు, కనీసం మెస్సు బకాయిలు కూడా విడుదల చేయకపోవడము చాలా సిగ్గుచేటు. ఇదే కాంగ్రెస్ పార్టీ తమ యొక్క మేనిఫెస్టోలో పొందుపరిచింది. పాత బకాయిలన్నీ కూడా విడుదల చేస్తాము, అదేవిధంగా ప్రతి సంవత్సరము పెండింగ్ ఉండకుండా ఎవ్రీ ఇయర్ మేమంతా కూడా ఫీజు రియంబర్స్మెంట్ క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనా లేకపోతే అది ఒక వేస్ట్ పేపర్తో సమానం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఉస్మానియాకి వచ్చిర్రు, మీకు ఇవ్వడానికి డబ్బులు లేవు, పంచడానికి భూములు లేవు, కేవలము విద్యను మాత్రమే ఇవ్వగలుగుతా అని చెప్పిర్రు. విద్యను మాత్రమే ఇవ్వగలుగుతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దాదాపు 10,000 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ ఉంది. ఇది మీకు కనబడటం లేదా? కేవలము ఏదైతే మీకు కమిషన్లు వస్తాయో, మీ చుట్టాలకు ఏవైతే టెండర్లు ఉంటాయో వీటిపైనే మీ యొక్క ధ్యాస ఉండేదే తప్పితే విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన మీరు మీకు ఎటువంటి ధ్యాస పట్టింపు లేదని చెప్పేసి ఏబీవీపీ ఆరోపిస్తుంది. రానున్న రోజుల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ కనుక విడుదల చేయకపోతే కాంగ్రెస్ నాయకుల్ని గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ నాయకుల్ని ఎక్కడ కూడా తిరగనియబోము. ముఖ్యంగా ఉస్మానియా పేరు చెప్పుకొని రేవంత్ రెడ్డి దగ్గర చెంచాగిరి చేస్తూ కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు అడిగి రేవంత్ రెడ్డి మోచేతి నీళ్లు తాగుతూ ఉస్మానియా పేరుని వాడుకుంటున్న ఉస్మానియా పూర్వ విద్యార్థులు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో మీకు చెప్తా ఉన్నాం, ఉస్మానియా పేరుని వాడుకొని మీకేమో రాజకీయ పదవులు కావాలి, కానీ మీకు అన్నం పెట్టినటువంటి ఉస్మానియా ఈరోజు వెలువెలబోతుంది. పేద విద్యార్థులు చదువుకున్న తర్వాత డబ్బులు కడితే కానీ సర్టిఫికేట్ ఇవ్వనటువంటి పరిస్థితి. మెస్సులలో నీళ్ళ చారు పెడతా ఉన్నారు. మెస్సు బకాయిలు రాక ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్లో మెస్సు బకాయిలు కడితే సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ప్రిన్సిపల్ అవకాశం ఇస్తారంట. ఇందుక తెలంగాణ తెచ్చుకుంది. మీరు ఉస్మానియా పేరు వాడుకొని పదవులు తెచ్చుకున్నటువంటి పనిలో ఉన్నారు. ఖబర్దార్, మీరు ఉస్మానియాకి వస్తే మీ భరతం పడతాం. ఉస్మానియా గురించి ఎవరు మాట్లాడతలే, ఉస్మానియా పేరు చెప్పుకొని పదవులు మాత్రం కావాలి. అసెంబ్లీలో ఉస్మానియా విద్యార్థులు చాలా మంది ఉన్నారు, ఏ ఒక్కరు కూడా ఉస్మానియా గురించి కానీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ ఎవ్వరు కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. కేవలం ఫక్తు రాజకీయ నాయకుల్లాగా ఒడ్డు దాటేదాకా ఓడిమల్లన్న, ఒడ్డు దాటినాక బోడిమల్లన్న అన్నట్టు ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులని నిండా ముంచినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, కౌంట్ డౌన్ దగ్గర పడ్డది. మేము ఏ విధంగా అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు విద్యార్థులను మోసం చేసిన కేసీఆర్ని ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పంపిర్రు, అదే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఉస్మానియా విద్యార్థులు రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ నుంచి కొండారెడ్డిపల్లికి పంపుతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ, వెంటనే మాకు రావాల్సినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ప్రతి పైసా వచ్చేంత వరకు విద్యార్థుల పక్షాన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఉండి కొట్లాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ నాయకులకి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలి, లేకపోతే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా తిరగనివ్వబోమని చెప్పేసి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ
విద్యాలయాల నుండి విశ్వవిద్యాలయాల నుండి విచ్చేసినటువంటి విద్యార్థి మిత్రులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు విశ్వవిద్యాలయాల పరిస్థితి, డిగ్రీ విశ్వవిద్యాలయాల పరిస్థితి అగౌరవ గోచరంగా మారింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 22-24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు చదువుకోవాలన్నా ఆత్మహత్య చేసుకోవాలన్నా అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ప్రభుత్వం 4.5 సంవత్సరాల నుండి 14,000 కోట్ల రూపాయలు విడుదల చేయకుండా మొత్తం నిద్రలో చోద్యం చూస్తుంది. ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించినాక, ఈ ప్రజాప్రతినిధులు గద్దెనెక్కించినాక వాళ్ళు శంకుస్థాపనలకు పేపర్ ఓన్లీ వార్తాపత్రికలకు మీడియా ఛానళ్ల వరకే వాళ్ళు పరిమితం అవుతున్నారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంది, విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటున్నారో, విద్యార్థుల యొక్క మెస్సు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయనేది అర్థం కాని స్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది. స్కీముల పేరుతో స్కాములు చేయడానికి తప్ప మరి ఏం కాదని తెలియజేస్తున్నాం. ఈరోజు విశ్వవిద్యాలయాల్లో చదివే దారిద్ర్య రేఖకు దిగునున్నటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు చదువు దూరం చేసే కుట్ర చేస్తుంది. దీన్ని సహించబోయేది లేదు ఏబీవీపీ అని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరితగతినగా 14,000 కోట్ల రూపాయలు విడుదల చేయకపోతే ఈ రౌండ్ టేబుల్ సమావేశంగా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి, మీ ప్రభుత్వం పైన యుద్ధం చేయడానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ శ్రీకారం చుట్టబోదని తెలియజేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈరోజు అంతేకాకుండా ఈరోజు విద్యార్థులు మనం చూసుకున్నట్టయితే చదువుకు ఉద్యోగం లేక ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. 64,000 ఉద్యోగాలు ఫిలప్ చేసినని చెప్పడం ప్రగల్భాలకు మాత్రమే పరిమితమవుతుంది. లక్షలాది మంది విద్యార్థులు సర్టిఫికేట్లు చదువుకున్న సర్టిఫికేట్లు తీసుకోలేక వాళ్ళ యొక్క తల్లి యొక్క పుస్తకం తాడు అమ్ముకొని తాకట్టు పెట్టి ఈరోజు సర్టిఫికేట్ తీసుకుపోయే పరిస్థితి ఉంది. ఇదా బంగారు తెలంగాణ, ఇదా సస్యశ్యామ తెలంగాణ అని ఈరోజు విద్యార్థి లోకం నుంచి అడుగుతున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి, త్వరితగతినగా 14,000 కోట్ల రూపాయలు విడుదల చేయకపోతే నీ పీఠాలు కదిలేటట్టు, నీ ప్రభుత్వం కుప్ప కూలేంత వరకు నీ ప్రజాప్రతినిధులు ఎవరిని బయటికి రానియకుండా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులతోటి ప్రజలతోటి చెప్పులతో తరుముతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. మీడియా మిత్రులకు నమస్కారం. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ యొక్క చాతగాని దద్దమ్మ గవర్నమెంటు, పనికిరాని దద్దమ్మ గవర్నమెంటు హైకోర్టులో కొన్ని ప్రైవేటు కాలేజీలు ఫీజు రియంబర్స్మెంటు మాకు రావాలే అని ఒక కౌంటర్ వేస్తే వీళ్ళు దానికి కేసుకు కౌంటర్ కూడా వేయలేని యొక్క దౌర్భాగ్య గవర్నమెంట్ మీద ఇప్పటికైనా విద్యార్థులను గొంతెత్తాలి. అనేక కోటో కాసాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే నా బతుకులు మారుతాయి, నాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, స్కాలర్షిప్ వస్తుంది, నా కుటుంబం అభివృద్ధి చెందుతుందని అనేక ఆశలతో వచ్చినాం. పేదోళ్ళ కడుపు కొట్టకయ్యా రేవంత్ రెడ్డి. ఇప్పటికే 13 సంవత్సరాల సంది ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, బతుకు మార్చాయి అనుకున్నాం, బతుకు కొలువు దేరుడు ఇస్తారనుకున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ వస్తాయి అనుకున్నాం. కానీ ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క రాష్ట్రంలో విద్యార్థికి నేటికి కూడా రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. అయ్యా రేవంత్ రెడ్డి, మేమేమైనా తప్పు చేస్తే మాకు పెయ్యి మీద కొట్టు, కడుపు మీద కొట్టకు, మా స్కాలర్షిప్ ఇవ్వాలి, 10,000 కోట్ల స్కాలర్షిప్ ఇవ్వాలి. పేదోని ఇంటి మీద కొట్టకు, పేదోని ఐట్ల మీద ఇంటి మీద కొడుతున్నావు, పేద విద్యార్థి కడుపు మీద కొట్టకయ్యా. నిన్ను ఈరోజు వేడుకుంటున్నామయ్యా, నీకు ఓటెత్తే పేదోని కడుపు మీద కొడతావా? పేద విద్యార్థికి రావాల్సిన స్కాలర్షిప్ ఇవ్వవా? పేదోడు ఏం తప్పు చేసిండయ్యా? పేదోడు చదువుకోవడానికి చదువుకోవద్దా? ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ రాజ్యాంగం ఉన్నోడికే చదువు చెప్పన్నా, ఉన్నోడే చదువుకోన్నా, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలతోటి కుమ్మక్కై ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదోడిని గాలి వదిలేస్తుంది. పేదోడు
ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పేదోడు పేదోడు లెక్కన బతికిండు. ఓ స్కాలర్షిప్ రాలే, నౌకర్ రాలే, పేద తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చారు. నేడు కూడా పేద కుటుంబాలు హైడ్రా పేరు మీద రోడ్డు మీదకి వస్తున్నాయి. పేద విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ దాకా రోడ్డు మీదకి వస్తుండు. చదువులు దూరం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి నీకు ఏం చెప్పుకోవాలి? ఎన్నిసార్లు మొరబెట్టుకోవాలి? ఎన్నిసార్లు మాకు గోస వినిపించాలి? విద్యార్థుల గోస నీకు పట్టదా? నువ్వు ఎందుకు ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నావు? తెలంగాణ రాష్ట్రంలో నువ్వే చెప్పినావు కదా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ బతుకులను మారుస్తా, విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తా, పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను కదా. పేద విద్యార్థులను అడుగుతున్నామయ్యా, మా కడుపులు మండుతున్నాయి, మా మనసులు బాధతో నిండిపోయినాయి, మా కుటుంబాలు గోడ ఏడుస్తున్నాయి. మా కుటుంబంలో మా నాన్న అడుగుతుండు, బిడ్డ స్కాలర్షిప్ ఇవ్వాలన్నా పడుతుందా, రేపన్నా పడుతుందా? కుటుంబంలో పంటకు పంట పండుతలేదు, కుటుంబం రోడ్డు మీద పడే స్థితికి వచ్చింది. మన ఇల్లు కూల్చుతారు బిడ్డ. నీ కుటుంబంలో నువ్వు చదువుకోకపోతే ఓ పేదోని కొడుకు చదివించాలని ప్రభుత్వ విద్యా సంస్థలకు పంపినా, ప్రభుత్వ యూనివర్సిటీలకు పంపినా, ఈ యూనివర్సిటీలో కూడా స్కాలర్షిప్ రాదా బిడ్డ? నువ్వు చదువుకు దూరం అవడే బిడ్డ అని ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పేద తల్లిదండ్రులు ఈరోజు గోస పెట్టుకుంటారు. పేద విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. సర్టిఫికెట్లు పొందలేక, పై ఉన్నత చదువులు చదవలేక, నౌకర్లు చేయలేక ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బంట్రోత్ ఉద్యోగం కూడా కావాలంటే సర్టిఫికెట్లు కంపల్సరీ అని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి తెలియదా? ఈ యొక్క రాష్ట్రంలో మంత్రులు ఏం చేస్తారు? సమ్మక్క కాడ స్కాములు పెట్టి అక్కడ 252 కోట్లు తెచ్చిరు, ఇక్కడ పెట్టి సిమెంట్ ఫ్యాక్టరీలు కాడ పెట్టి ఉత్తమ్ కుమార్ 400 కోట్లు తెచ్చిండు. అయ్యా, పేదోనికి ఇవ్వాల్సిన భూములు పోతున్నాయి, పేదోనికి రావాల్సిన స్కాలర్షిప్ పోతున్నాయి, పేదోనికి ఉన్న ఇళ్లను కూల్చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అస్తే గిదే దౌర్భాగ్య స్థితి అయితే అంటే ఇంకోసారి నీకు ఓటేయమయ్యా. ఈ రాష్ట్రంలో విద్యార్థి పరిషత్ ఈయనకి ఇక్కడ నుండి రేవంత్ రెడ్డి ఉండుడో, ఫీజు రియంబర్స్మెంట్ అచ్చుడో, రేవంత్ రెడ్డి పోవుడు అనే ఉద్యమం శ్రీకారం చుట్టింది. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, గుర్తుంచుకో. తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల కడుపులు మంటుతున్నాయి, విద్యార్థుల మనసులు కలిసివేత గురైనాయి, విద్యార్థుల గోడు నీకు వినబడేటట్టు బరాబర్ భర్తీ మేసవా. ఎక్కడున్నా సరే రేవంత్ రెడ్డి మా స్కాలర్షిప్ ఏది? నీ ఎమ్మెల్యేని పిలుస్తావా, నీ ఎంపీని పిలుస్తావా, నీ మంత్రిని పిలుస్తావా? నువ్వు పోవాలి, నీ మంత్రి పోవాలి, నీ వెనక వచ్చినోడు అందరు పోవాలి. బటావో తెలంగాణ నుండి అటావో ఎల్లా కొడతాం. కొండారెడ్డిపల్లిలో ఫామ్ హౌస్ లో దొర ఏ విధంగా కూర్చుంటుండో నువ్వు ఆ విధంగా కూర్చునే రోజులు లేసో. పేద విద్యార్థితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఈ యొక్క రాష్ట్రంలో అభివృద్ధి చెందినట్టు ఎక్కడ దాఖలాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పేద విద్యార్థులతోనే ఈ యొక్క రాష్ట్రం కాలగర్భంలో, ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలగర్భంలో పడడానికి సిద్ధంగా ఉంది. కాస్కో బిడ్డ రేవంత్ రెడ్డి, పేద విద్యార్థి ఉండుడా, నువ్వు స్కాలర్షిప్ ఇచ్చుడా, నువ్వు పోవుడా, ఇవి గుర్తుంచుకో. లేని ఎడల విద్యార్థి పరిషత్ ఉద్యమానికి నీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కుప్పగూరడానికి సిద్ధంగా ఉంది. రేవంత్ రెడ్డి అటావో, తెలంగాణ బచావో, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలే, పేదోని విద్యను దూరం చేయకనే నినాదంతో తెలంగాణలో ఉన్న ఏబీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాల శ్రీకారం చుట్టింది. మా ప్రాణాలకు తెగించైనా సరే, రోడ్డు మీదకి వచ్చి అక్రమ కేసులైనా సరే, లాఠీ చార్జీలైనా సరే, నా స్కాలర్షిప్ ఏది, నా ఫీజు రియంబర్స్మెంట్ ఏది, పేదోని ఎందుకు చేస్తున్నావు అని ఎక్కడిదక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్బంధం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇక కాస్కో బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వా విద్యార్థి పరిషత్ మా స్కాలర్షిప్ వచ్చుడా, నువ్వు ఓడా, గుర్తుంచుకో. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయకపోతే నిన్ను కొండారెడ్డిపల్లె అన్నావా, ఆడ ఇల్లుంటే ఆ ఇంట్లో పాతి పెడతావా, లేకపోతే ఆ ఇంట్లో నిన్ను తోలుతావా అనేది గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డికి ఈ యొక్క రౌండ్ టేబుల్ సాక్షిగా రేవంత్ రెడ్డి తాతను ఈరోజు విన్నవించుకుంటాను.